దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక వాక్య భాగంతో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయము మరి 11వ వచనాన్ని మనం కింద చదువుకుందాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వైరి, మేలు చేయువాడు లేక ఒక్కడైనను లేడు. దేవుని బిడ్డారా, ఈ లేఖన భాగాన్ని చూసే ముందుగా అపోస్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ చక్కటి మాటలు రాస్తూ ఉన్నాడు. అవేంటంటే, ఈ రోమ సంఘములో యూదులు, అన్యజనులు వీరిరువురు కూడా మిళితమై ఉంటా ఉన్నారు. ఎక్కువ శాతం యూదులు రక్షింపబడిన వారు సంఘంలో ఉన్నారు. వారిని ఉద్దేశించి వారిలో ఒక దుర్బోధ ఒకటి వచ్చింది. ఏంటంటే, మరి యేసు ప్రభుని విశ్వసించటం ద్వారా రక్షణ లేదు అనేటువంటి అభిప్రాయము కొద్దిగా వారు కలిగి ఉంటా ఉన్నారు. దాన్ని ఖండించడానికి పౌలు భక్తుడు ఇక్కడ కొన్ని విషయాలు రాస్తూ ఉన్నాడు. అదేంటంటే, మరి యూదుల యొక్క గొప్పతనాన్ని గురించి ఈ 3వ అధ్యాయము 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క నీతి గురించి బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు నీతి న్యాయములు కలిగిన వాడు. దేవుని యొక్క నీతి ఉన్నతమైనది, అది స్వభావ సిద్ధంగా ఆయన కలిగి ఉంటా ఉన్నాడు. అయితే మరి ఈ నీతి తన పిల్లలకి ఇవ్వాలనుకుని, తన యొక్క బిడ్డలకి ఇవ్వాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. అయితే మరి తన పిల్లలు, తన పోలికలు ఉన్నటువంటి తన పిల్లలు మరి ఆ యొక్క నీతిని పొందుకోవడానికి అర్హత, ఎటువంటి అర్హత కూడా లేనటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ మరి పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అటువంటి ఈ మానవుడికి దేవుడు తన యొక్క నీతిని ఇచ్చి తన రాజ్యములో, తన ఉన్నతమైనటువంటి రాజ్యములో మరి ఆయనతో పాటుగా సదాకాలం ఉండే ధన్యతనివ్వాలనుకున్నాడు. అయితే పౌలు ఇక్కడ చెప్తున్నాడు, మరి ఈ పాపంతో ఉన్నటువంటి మానవుడు ఏ విధంగా నీతిమంతుడు కాగలడు అని ప్రశ్నిస్తూ కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, విశ్వాసం ఉంచటం ద్వారా, ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా మరి నీతిమంతుడుగా చేయబడతాడని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనిషి మరి వాడుకున్నటువంటి పాపాన్ని బట్టి, వాడు చేసినటువంటి అతిక్రమాలను బట్టి దేవుని బిడ్డలారా, వాడు కొన్ని విషయాలు త్రోవ తప్పిన వాడుగా ఉన్నాడు. అటువంటి త్రోవ తప్పినటువంటి మానవుడు నీతిమంతుడు ఎలా కాగలడని అంటే, మరి వేలాది నదులంత విస్తార తైలం పట్టుకొచ్చిన, లేదంటే దేవునికి వెండి బంగారాలు ఆయనకు అర్పించినా కానీ వాడు నీతిమంతుడు కాలేడు. కానీ ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో అప్పుడు నీతిమంతులు కాగలరు. ఆ విశ్వాసము ద్వారా రక్షింపబడతాడు. ఆ విశ్వాసము ద్వారా మరి దేవునితో సమాధాన స్థితి కలిగి ఉంటాడని మరి పౌలు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అంటే దేవుని యందు మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో ఆ విశ్వాసం కలిగినటువంటి మానవుడు మరి దేవునితో సమాధాన స్థితిలోకి వస్తాడు. అంతేకాకుండా వాడు ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా వాడు రక్షింపబడతాడు. మరొకటి ఏంటంటే, మరి విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా కూడా చేయబడతాడని పౌలు ఇక్కడ తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి అది అబ్రహామును ఉదాహరణగా తీసుకుంటూ ఉన్నాడు. ఏంటంటే, అబ్రహాము కూడా విశ్వాసము చేతనే నీతిమంతుడిగా చేయబడ్డాడు. ఒకవేళ గనక అబ్రహాము దేవుని నమ్మకపోతే, విశ్వసించకపోతే గనక అతను నీతిమంతుడుగా చేయబడడని మరి పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మరొక విషయం ఏంటంటే,
నమ్మకము, విశ్వాసము, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన. నమ్మకం అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పిల్లవాడు అనుకోకుండా డాబా మీద నుంచి మరి ఒక పడిపోయే స్థితిలో ఉన్నాడు, పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ఎంతోమంది వచ్చి బాబు దూకేసే మేము పట్టుకుంటామని కింద నుంచి అరుస్తూ ఉంటుంటే ఆ పిల్లవాడు పడట్లా, కిందకు దూకట్లా. కానీ తండ్రి వచ్చి నాన్న కిందకు దూకాను రెండు చేతులు చాపితే వెంటనే ఆ కుమారుడు తన యొక్క తండ్రి మీదకి దూకినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వారు ఎవరి మీద నమ్మకం లేదు, కానీ తండ్రి మీద అపారమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నాడు. విశ్వాసం అంటే ఏంటంటే ఒక ఊరిలో మరి వర్షాలు లేక ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ ఊరోళ్ళందరూ కలిసి మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేస్తే కనుక మరి వర్షాల కొరకు ప్రార్థన చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. అందరూ మరి పలానా సమయం అనుకుని మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాత్రం గొడుగు పట్టుకుని వస్తున్నాడంట. ఏంటంటే అతని విశ్వాసం ఏంటంటే మేమందరం ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా దేవుడు వర్షం కురిపిస్తాడనేటువంటి విశ్వాసము అతను కలిగి ఉంటూ ఉన్నాడు. కాబట్టి నమ్మకానికి విశ్వాసానికి తేడా ఉంది. కాబట్టి మనము అబ్రహాము కూడా విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ద్వారా అతడు నీతిమంతుడిగా చేయబడ్డాడు. తర్వాత మరి ఈ క్రియలు లేకుండా విశ్వాసము అంటే క్రియలు కావాలి అని అంటారు. క్రియలు కాకోకుండా కేవలం అబ్రహాము విశ్వాసము ఉంచడం ద్వారానే అతడు నీతిమంతుడిగా చేయబడ్డాడు. అదేవిధంగా మనము కూడా విశ్వాసం ఉంచితే గనక మనం దేవునితో సమాధానం కలిగి ఉంటున్నాం, నీతిమంతులుగా మనం చేయబడుతున్నాం. మరి ఏ బంధకాలు ఉన్నా రక్షింపబడుతున్నామని పౌలు భక్తుడు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అది సున్నతికి ముందు నీతిమంతుడిగా చేయబడ్డా, సున్నతి తర్వాత నీతిమంతుడిగా చేయబడ్డా అని పౌలు భక్తుడు ప్రశ్నిస్తా ఆయనే సమాధానం చెప్తూ ఉన్నాడు. సున్నతి లేక ముందే మరి నీతిమంతుడిగా చేయబడ్డాడు. అంటే సున్నతి లేకముందే నీతిమంతుడిగా చేయబడ్డా అంటే మరి సున్నతి ఎందుకని అంటే కనుక మరి ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో ఆ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి రక్షింపబడ్డాడు లేదా మరి అతడు నీతిమంతుడిగా చేయబడ్డాడు అనడానికి గుర్తుగా సున్నతి అనేటువంటి నిబంధన గుర్తుని దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే మనం కూడా ప్రభుని విశ్వసించినట్లయితే గనక యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు నలగొట్టబడి రక్తం చిందించాడు, మనల్ని విమోచించడానికి ఆయన ప్రాణం పెట్టాడని నమ్మితే, విశ్వాసం ఉంచితే గనక మనం కూడా నీతిమంతులుగా చేయబడతామని, రక్షింపబడతామని, అంతేకాకుండా మరి పరలోక పౌరస్థితిని మనం పొందుకోగలుగుతామని పౌలు భక్తుడు తేటగా చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ విశ్వసించినటువంటి వ్యక్తి మరి బాప్తీసం ద్వారా నిబంధనటువంటి గుర్తుని పొందుకుంటూ ఉంటాడు. అదేంటంటే బాప్తీసం అనేది దేనికంటే ఇతడు ప్రభునందు విశ్వాసం ఉంచాడు, ఈ విశ్వాసం ద్వారా ఇతడు నీతిమంతుడిగా చేయబడ్డాడు అనడానికి గుర్తుగా బాప్తీసం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అది నిబంధన గుర్తుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అలనాడు అబ్రహాముకేమో సున్నతి అనే నిబంధన పెట్టాడు. ఈ రోజున మరి నూతన విశ్వాసులకి ఏమని పేరు పెట్టాడంటే బాప్తీసం అనేదాన్ని మరి నిబంధన గుర్తుగా పెట్టాడు. కనుక దేవుని బిడ్డారా, యేసు ప్రభుని విశ్వసించటం ద్వారా ఇన్ని ఆశ్చర్య కార్యాలు మనకు లభ్యమవుతున్నాయి. కనుక ఆ విశ్వాసాన్ని మనం జారవిడిచిపోకుండా ఆ విశ్వాసంలో గనక మనం కొనసాగుతూ ఉంటే మరి అద్భుతమైనటువంటి కార్యాలను చూడటమే కాకుండా ఇహమందును పరమందును కూడా అద్భుతమైనటువంటి కార్యాల్ని మనం పొందుకోగలుగుతాం. ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు దొరుకుతాయి, ఆ తర్వాత పరలోకంలో కూడా ఆయనతో పాటు ఉండే భాగ్యము మనం సంపాదించుకోగలుగుతాం. ఒకవేళ గనక ఈ తుచ్చమైనటువంటి లోకాశలు బట్టి ఒకవేళ మన విశ్వాసాన్ని గనక మన దెబ్బ తీసుకున్నట్లయితే, మన విశ్వాసాన్ని గనక జార విడుచుకున్నట్లయితే మన దేవుని నుండి మనం దూరం అయిపోతాం, వాడబద్దలైన వారి వలె అయిపోతాం. కాబట్టి దేవుని సందులో మరి ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి
ఆ నీతిని తన పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు గనక మరి తన పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో పౌలు భక్తుడు చెప్తూనే వాళ్ళకి మరి ఈ విధంగా విశ్వాసం ఉంచడం ద్వారా వాళ్ళు రక్షింపబడతారు, సమాధాన స్థితి పొందుకుంటారని చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు గనక మన విశ్వాసాన్ని ఈ అంచె దినాల్లో, ఈ కడవర దినాల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. మరి మంచి పోరాటం పోరాడి మరి మన కొరకు దాచి ఉంచినటువంటి జీవ కిరీటాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ ఇవ్వాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.